ఏ దమ్ము కొడతావా? ఏంటి ఎగతాళా? అంటే పొగ తాగిన వాళ్ళు దున్నపోతే పుట్టునంటారు కదా, అందుకే అడిగా. సరే వెలిగించివ్వు. ఈ మాట అంటావని తెలిస్తే ఆఫ్ తీసుకొచ్చి ఆదర కొట్టేసేవాడిని. ఏమన్నావు? కొడతావా నువ్వు? ఇది కొట్టి చూద్దాం. ఇది కొట్టి చూద్దాం. ఎవడా నువ్వు? అప్పులతో మాట్లాడాలి. ఎందుకో? ఆ విషయం అప్పులతో చెప్తా, మీకెందుకు? మ్యాటర్ ఏంటో చెప్పరా. చెప్పనగా. ఎవర్రా అది ఈ గోల్కొండ అప్పులు ఏరియాకి వచ్చి గొడవ చేస్తున్నాడు? వదిలేరా. తెల్లారి గట్ల 10ంటికి వచ్చి లేపుతున్నావు. ఏం కావాలరా? ఊరికే టైం ఆడడానికి. నీ చేతికి వాచ్ ఉంది కదా? అవును. నీకు టైం చూడడం తెలుసా? తెలుసా? నీకు టైం చూడడం తెలుసు. మా వాళ్ళు బయటే ఉన్నారు, వాళ్ళ చేతికి వాచీలు ఉన్నాయి. పైగా టవర్ క్లాక్ లో ఇంటర్నేషనల్ టైం సెట్ చేసి పెట్టాను. ఇవన్నీ వదిలిపెట్టి నిద్రించే సింహాన్ని లేపి మరీ టైం అడుగుతున్నావే, నీకు నీ దమ్ములు ఎక్కడి నుంచి వచ్చారా? ఊరికే టైం పాస్ కి బావా. ఆగండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వీడు నన్ను జైలుకి పంపించకుండా వదిలిపెట్టేట్లేడ్రా. ఏంట్రా అడుగుతున్నాను కదా బావా, నా టైం ఎలా ఉందో చెప్పు. నీ టైమా? కొంచెం ఆ తారు డబ్బా ముందుకు తీ. చాలా బ్యాడ్ గా ఉంది. ఎలాగా? ఇదిగో ఇలాగా. అదిగోరా అందాల ఆడబొమ్మ, ఎంత బాగుంది ముద్దుగుమ్మ, డబ్బులు లేకుండా వస్తుందమ్మ. టైం ఎత్తరాయి? 9, 10, 11. ఏంట్రా ఇలా వాయిస్తున్నారు? ఏంటి ఏంటి పేరు? చెంపక కుట్టి. చెంప మీద కొడుతుందా? పాట పాడినందుకా? నీ ఊరు కేరళ, నీ పేరు చెంపకుట్టి. ఈ కుట్టిన కూతురు కదూ? అదే. ఏంటదే? నీళ్ళెల్లాం చేటలు కదూ? చెరిగేసేవాళ్ళు. చూడు చంపకుట్టి, మేము 24 hours ఇక్కడే పడుంటాం. నీకే అవసరం వచ్చినా సరే పిలిస్తే పలుకుతా. దక్కలేదంతా. ఎరా మలయాళం ఛానల్ ఓపెన్ చేశారా? మమ్ముట్టి మోహన్ లాల్ లెవెల్లో పోజులు కొట్టేస్తున్నారు. కుట్టి నువ్వు పిలిస్తే జ్ఞాన్ వరం. జ్ఞాన్ రావడం కాదు, అమ్మాయిల విషయంలో ఇరుక్కుంటే వ్యాన్ వస్తుందిరా, వ్యాను. ఏంటి పైపైకి వస్తున్నావు ఏంటి? నీళ్ళోడ మొహం எனக்கு ఎంతో ఇష్టం. ఈ మొహం కోసం మొహం వచ్చిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకే పడలేదు నేను. ముందు ఇక్కడి నుంచి పావు. ఏట్రా సౌండ్ ఇస్తున్నాడు? వెళ్తుందిరా. బావా ఏంటి ఈ మచ్చ ఇవిడ ఇరుకరది విడ ఇక్కడ ఉంటే సూపర్ గా ఉంటుంది. ఇంతే కదా, పెడితే ఎందరు మాయ కృష్ణుడివి. ఏంటి దాన్ని ఎలాగైనా కవర్ చేయాలరా? దాన్ని ఫుల్ గా కవర్ చేయక తప్పదు. దాని బాడీలో ఎకరం ఏరియా ఓపెన్ గా ఉంది, దాని వల్ల ఈ ఏరియాలో గొడవలు జరిగినా జరగచ్చు. ఏమంటావు? నువ్వేమంటావు? ఆరి బడవల్లారా ఒక్క ఫిగర్ రాగానే మారిపోయారంట్రా. మామూలు అడితే ఎగతాళా? డబ్బులు ఇవ్వనంటారా నువ్వు? నేను ఇవ్వనురా. మా అన్నయ్య అడగకుండా 10 పైసలు కూడా ఇవ్వడం కుదరదు. నీకు పొగరా? ఇప్పుడే ఉంటారా? నువ్వెంత రౌడీజం చేసినా సరే, ఇక మీద మా అన్నయ్య చెప్పినా సరే నీకు ఇవ్వను. మామూలు ఎవడంట్రా బామ్మర్ది? పాటను నాశనం చేయండిరా. ఆపమని చెప్పరా, ఆపమని చెప్పరా. దొంగ దొంగ నాకు కట్టావరా? చూసుకోండి రా, దొంగ ఇది ఎప్పటి పడుకున్నావంటూ. ఏమైందిరా? ఏమైందిరా? అంటే ఒప్పుకోరా, పట్టుకోరా వాడి. సార్ ఏడు సార్ ఇది? ఒక చిన్న కురాన్ని పట్టుకుని 4 కొడుతుంటే చూస్తూ కూర్చున్నారు. షో తింటున్నాను కదా, పోరా. పెద్ద మగాడు చెప్పొచ్చాడు. పట్టుకోరా వాడి. వాళ్ళని కొడుతున్నారన్న. నన్ను కాపాడు బాబు, నన్ను వాళ్ళని దొరికేస్తారు. నా కొరకి వాళ్ళ చేతులు తప్పించుకోలేవరా? వెళ్ళరా, ఎక్కడికి వెళ్తావు? వెళ్ళరా. వదలండి.
వీడిని వదలండ్రా. రేయ్, వదలమంటుంటే. రేయ్, ఇంకోసారి వీడి మీద చేయి పడిందంటే ప్రాణం. సార్ రెడీ సార్, సమయానికి వచ్చారు. అలా చూడండి సార్, ఒక్కరికి నిలబడుతున్నారు. చూడండి సార్, వెళ్ళండి సార్, కాపాడండి సార్. వదలండ్రా. పోలీసులు కొంచెం మర్యాద ఇవ్వనరా. మామూలు ఇవ్వనన్నానని నా హోటల్ నాశనం చేశారు సార్. రేయ్, హోటల్ ఉంటే పెద్ద పిస్తావా? ఇక్కడ గలాట చేయడానికి వచ్చా? నన్నే బిల్లు కట్టమన్నావు కదరా. ఏమిటండి ఇది? ఒక అమాయకుల్ని రౌడీ వేసాలు కొడుతుంటే మీరు కొడుతున్నారే. మూసుకొని పోరా. రేయ్, కొట్టానంటనా? నా మీద దౌర్జన్యం చేస్తావా? నీలాంటి వాడికి కాకి డ్రెస్ ఎందుకు? ఆ గౌరవాన్ని నాశనం చేస్తున్నారు. రేయ్, నీ మీద కంప్లైంట్ ఇస్తాను. రేయ్, నీ దిక్కున తోట చెప్పుకో పోరా. సాయంకాలంలోగా మీ అన్నదో చెప్పి మామూలు కట్టకపోతే నీకు ఆ హోటల్లోని సమాధి కట్టేస్తాను. బావా వస్తా, సాయంకాలం కలుద్దాం. నొప్పిగా ఉందా? వాళ్ళు అలాగే కొడతారయ్యా. వాళ్ళు అడిగిందేదో ఇచ్చి చావచ్చుగా. ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకోవడం? మీకేమైనా పిచ్చి పట్టిందా? అన్యాయంగా ఎదిరించి మాట్లాడితే దాని పేరు పిచ్చితనమా? దెబ్బలు తినడానికి మనం ఎవరూ పుట్టలేదండి. మామూలు అనే పేరుతో నెలకు 30 రోజులు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. అందుకే మన నెత్తి మీద ఎక్కి అధికారం చెలాయిస్తూ ఏరియా నాశనం చేస్తున్నారు. బాబు, నీ సూక్తి ముక్తావళి ఆపుతావా? అవి మాట్లాడడానికి బాగుంటాయి, జీవితానికి సరిపడవు. తలనొప్పి తందాకు వస్తే గానీ తెలియదు. ఇప్పుడు చూడు, అనవసరంగా నోరు పారేసుకుని నెత్తురు కక్కుతున్నాడు. ఒరిజినల్ బ్లడ్ అయ్యా పాపం. ఆ రౌడీ వెదలు జలగల తాగుతున్నది ఒరిజినల్ బ్లడే. ఇదిగో, పోరాటం అంటేనే రక్తం వస్తుంది. మనం పోరాడకపోయినా వాళ్ళు రక్తం కళ్ళ చూస్తున్నారు. అంతకంటే హక్కుల కోసం పోరాడి రక్తం చిందించామన్న తృప్తేనే ఉంటుంది. ఓయ్, ఎముకలు విరిగిన తర్వాత తృప్తిగా కూర్చుని ఏం పీకుతావు అనుకున్నావు? ఎముకలు విరిగిపోయినా సరే మళ్ళీ అతికించే అవకాశం ఉంటుంది. కానీ ఒక మనిషి ఆత్మాభిమానం పోతే మళ్ళీ రానే రాదు. మళ్ళీ మొదలు పెట్టాడ్రా. ఏమయ్యా, నువ్వు ఏ ఊరోడివి? ఏదేదో మాట్లాడుతున్నావు? ఈ ఏరియాలోనే ఉంటున్నాను. ఐఎమ్ విక్రమ్ బోస్. వదలండి రా కుక్కపిల్లని, వదలండి, వదలండి రా. పాపం దాన్ని పట్టుకుని ఏమైంది? ఆ కుక్కపిల్లని ఏడిపిస్తున్నారు. అలా నోర్లేని జీవాన్ని కష్టపడితే నేను తట్టుకోలేను బ్రదా. అదే విధంగా ఒక మనిషి ఇంకొక మనిషిని కష్టపడితే నేను తట్టుకోలేను. రా వినాష్, పెడదాం. నువ్వు క్లాస్లోనే ఫస్ట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది రఘు. ఇంకా బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలి. ఏంటి, సరేనా? అలాగే నాన్న. అయ్యోయ్యో, ఏంట్రా ఇది? ఏంటి బోసు, దెబ్బలు తగిలాయి? ఎలా? వీడా రౌడీ వెదతో గొడవ పడి ఉంటాడు నాన్న. గొడవ పడ్డావా? ఎందుకు? వాడు మిమ్మల్ని కళ్ళద్దాలు మాస్టారు అని ఎగతాళి చేశాడు. ఆ. అందుకే గొడవ పెట్టుకున్నాను. అయ్యో నా బంగారు కొండ, నేను మాస్టర్నే కదా. అవును, కళ్ళద్దాలు పెట్టుకున్నాను కదా. పెట్టుకున్నారు. మరి కళ్ళద్దాలు పెట్టుకుంటే కళ్ళద్దాలు మాస్టరే కదా. అదంతా నాకు తెలియదు. మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేస్తే వాళ్ళని నేను కొడతాను. అయ్యోయ్యో, అలా గొడవ పడకూడదు బాబు. రఘు, ఉమ్, దీన్ని లోపల పెట్టి టించర్ తీసురా. అలాగే నాన్న. మూర్తి నీకంటే చిన్నపిల్లాడు, వాడితో నువ్వు గొడవ పడకూడదు. నువ్వు గొడవ పడాలంటే అక్రమాలు చేసే వాళ్ళతో గొడవ పడాలి. మీరు కూడా గొడవ పడ్డారు కదా. అవును బాబు, మేము గొడవలు పడ్డాం. మేము గొడవలు పడ్డం అంటే కొట్టుకోవడం లాంటి గొడవ కాదు. మరి ఎలాగా? ధర్నా చేసాం, ఉమ్, సత్యాగ్రహం చేసాం, ఉమ్. ఉద్యమం చేసాం. ఆ ఉద్యమంలో ఏం జరిగింది? ఆరిపోకిరి వెధవా, నీకెన్నిసార్లు ఈ కథ చెప్పుంటాను. చెప్పు నాన్న, చివరిసారిగా ఒక్కసారి చెప్పు నాన్న. చెప్తాను. మేమంతా ఉద్యమానికి బయలుదేరాం. ఎవరెవరో తెలుసా? నేను, ఖాదర్బాయ్, వెంకట్ మావయ్య, జయంతి, కుమార్, ఆ. జాన్, ఇమ్రాన్, ఆ. భారతి. కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నావే. మేమందరం కలిసి వెళ్ళామా, పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. మేము అటు ఇటు చూసి వెంకటేశ్వర గుడిలో దాక్కున్నాం. పోలీస్ వాళ్ళు గుడి మొత్తం తిరిగి తిరిగి వెతికి చూశారు. చివరికి అందరూ తప్పించుకుపోయారు, నేను మాత్రం దొరికిపోయాను. ఆ తర్వాత తర్వాత ఒక పోలీస్ వాడు వచ్చాడు. రేయ్, నువ్వు మిగతా దేశభక్తుల్ని పట్టించి ఇస్తావా లేక జీవితాంతం జైల్లో పెట్టమంటావా అని బెదిరించాడు. మీరు వాళ్ళని పట్టించారా? నేను ఆ పని చేయలేదు. నేను పెద్దవాడిని అయ్యాక తెల్లవాళ్ళతో గొడవ పడతాను. తెల్లవాళ్ళందరూ దేశాన్ని వదిలేసి వెళ్లి చాలా కాలం అయింది. కానీ ఇప్పుడు దేశంలో చాలా మంది దోపిడీదారులు, గూండాలే ఎక్కువయ్యారు. మన దేశ ప్రజల్ని చూడు, వాళ్ళని ఎదిరించి పోరాడకుండా దాసోహమై బ్రతుకుతున్నారు. కానీ మీరిద్దరూ వాళ్ళని ఎదిరించి పోరాడాలి. ఏంటి, ఇక మీదట మీకంటే చిన్న పిల్లలతో మీరు గొడవ పడకూడదు.
ఎవరా ఇద్దరు మనుషులు? అది గురు, ఒకడు ఆ హోటల్ కుర్రాడు, ఇంకొకడు ఆ సోషల్ వర్కర్ లేడు విక్రమ్. వాళ్ళని లేపే. లేదు గురు, మేము కొట్టిన దెబ్బలకి జీవితంలో మన దారికి అడ్డురాడు. కేవలం 1000 రూపాయలు మ్యాటర్ అన్నా. ఏమన్నా? 1000 కాదు, 10,000 వదిలేస్తాను. నా వాళ్ళను తెలిసి కూడా మీ మీదే చేసుకున్నారే, అది పబ్లిక్ ప్లేస్ లో. వదిలేమంటావా? ఈ రోజు ఆ హోటల్ వాడు చేశాడు, రేపు ఆ టీ కొట్టు వాడు చేస్తాడు, ఆ తర్వాత అడ్డమైన కొడుకులు చేస్తారు. ఇలాగే వెళ్తే ఈ శోభరాజు పరువు ఏం కావాలరా? ఈ శోభరాజు అంటే ఏమిటో వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. ఐ విల్ కిల్ దోస్ బాస్. వాళ్ళని చంపకుండా వదిలిపెట్టాను. శోభరాజ్ 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 ప్లీజ్, నేను చెప్పేది ఒక్క నిమిషం విను. మనం ఇంతకాలం ఎందుకు కష్టపడ్డాం? ఇక్కడ మంచి కాలనీ కట్టడం కోసమేగా. దానికి తగ్గ అవకాశం ఇప్పుడు దొరికింది. ఏమంటున్నావు? రా, ఇలా చూడు. మినిస్టర్తో ఇంతకు ముందే అన్ని మాట్లాడాను. ఆయన మనం ఇచ్చే డబ్బు తీసుకొని ఈ కాంట్రాక్ట్ మనకే ఇస్తానని ఒప్పుకున్నాడు. లుక్, ఇదేగా మన ప్లాను. ఈ బిల్డింగ్ కట్టడం పూర్తి చేశామంటే 10 సంవత్సరాలు మన రౌడీసం చేసి సంపాదించే డబ్బు ఒకేసారి వస్తుంది. ఈ టైంలో నువ్వు వెళ్ళి కూనీ గీని అని పోలీసు రికార్డులో ఇరుక్కుంటే ఖచ్చితంగా మినిస్టర్ మనకు కాంట్రాక్ట్ ఇవ్వడు. తర్వాత నువ్వు పెద్ద బిల్డర్ కావాలనుకునే నీ కలంతా కేవలం కలగానే మిగిలిపోతుంది. ఇక జైలు జీవితం వద్దు శోభరాజ్, నేను చెప్పేది విను ప్లీజ్. అంటే వాళ్ళని అలాగే వదిలేయమంటావా? ప్రస్తుతానికి వదిలే, అదే మంచి పని. ఓకే, కానీ ఒకటి, ఒక అగ్గిపుల్ల రాజుకుంది. దాన్ని అలాగే వదిలేస్తే అది మనల్ని అంతం చేస్తుంది. ఏం చేస్తున్నావు? రానయ్యా. టీ పెడుతున్నా. నువ్వు తప్పుకొని పెడతా. నేనే చేస్తానయ్యా. పాలు తీసుకురానే పెడతాను. సరే. అవును, నీ బాక్సింగ్ ప్రాక్టీస్ ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ గా జరుగుతుందన్నయ్య. బోస్, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పనయ్యా. మన ఏరియాలో ఈ సమాజ సేవ అంటూ తిరిగే సోషల్ వర్కర్ ఉన్నాడే, పేరు విక్రమ్. విక్రమ్ నాకు తెలుసు, నా ఫ్రెండ్, చాలా మంచివాడు. నీకు విషయం తెలుసా అన్నయ్య? వాడు మాట్లాడుతుంటే నాన్న మాట్లాడినట్టే ఉంటుంది. అన్యాయం ఎదిరించి పోరాడాలంటాడు, పరులకు ఉపకారం చేయాలంటాడు, ఆ తర్వాత ఆత్మాభిమానంతో బతకాలి అంటాడు. ఇంకా ఏంటేంటో అచ్చు నాన్నలాగే మాట్లాడతాడు. రే, ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా నాన్న నాన్న అని మాట్లాడుతుంటావు? నీకంటే ముందు నాకు నాన్న గురించి తెలుసు. ఒకరోజు వరంగల్ నుంచి ఒక నుంచి వెళ్ళాడు. అతని పేరేంటి? భరత్. భరత్ ఏం చెప్పి వెళ్ళాడు విన్నావుగా? దయచేసి నాన్న గురించి నాతో మాట్లాడుకో, నాకు మూడౌట్ అవుతుంది. అతనేం తప్పుగా అనలేదు. ఎందుకని ఎప్పుడు నాన్న గురించి తప్పుగా మాట్లాడతావు? నువ్వు అనుకునేలాంటి వాడేం కాదు మా నాన్న. కోపడకో. బోస్, మన శోభరాజు లేడు, అతనికి వ్యతిరేకంగా ఈ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్లో మీటింగ్ పెడుతున్నారు. అదేమిటో నువ్వు వెళ్ళి చూసి చెప్పు. నాకు ఈ గూఢచార ఉద్యోగం అక్కర్లేదు. నువ్వు నా కోసం చేస్తున్న పర్సనల్ హెల్ప్ అనుకోరా ఏంటి? ఇదిగో ఖర్చులు కొంచెం తీసుకోరా. ఒకడు అన్యాయం చేస్తున్నాడు, వాడంతా చూద్దాం రండి అంటే కేవలం 7-8 మంది వచ్చారు. ఏంట్రా ఇది? పెన్షన్ కేసులన్నీ ఓ చోట సెటిల్ అయ్యి ఏదో చెట్టు కింద పంచాయతీలో ఉంది. డెవలప్ అయ్యారా వీళ్ళు? ఇంతకుముందు రావి చెట్టు కింద కూర్చునే వాళ్ళు ఇప్పుడు స్కూల్లోనే సెటప్ అయ్యారు. కరెక్ట్. చూడండి, ఏదో మాట్లాడతారు కదా అని వచ్చినాం. శోభరాజు గురించి మాట్లాడేది తెలుసుంటే వచ్చి ఉన్నాం. నాకు మందులో కూడా శోభరాజుని ఎదిరించడానికి ధైర్యం లేదు. రేపు నా భార్య విధమైందంటే నా పెళ్ళం పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? పిల్లల్ని ఆడు చూసుకుంటాడు, ఇటు చూసుకుంటాడు. నేను బిజీగా నేను చూసుకుంటాలే. మీరందరూ ప్రతిరోజు రక్తం ధారపోసి సంపాదిస్తున్నారు కదా, ఆ డబ్బులు మామూలు పేరుతో ఎవడో లాక్కుపోకుండా అడ్డుకోవడానికి ఈ పోరాటం. ఇలా చూడండి, మన లాయర్ పద్మన్ గారితో మాట్లాడి రిపోర్ట్ రెడీ చేస్తాను. దయచేసి ఒకే ఒక సంతకం పెట్టండి. ఆ శోభరాజు ఇప్పుడే వెరగడైపోతుంది. మేము సంతకం పెడితే మా ప్రాణాలకు ఎవరు గ్యారంటీ? ఒరిస్సా తుఫాలో లక్షల మంది పోయారు. నీకు గ్యారంటీ కావాలట, 5 ఏళ్ళు గ్యారంటీ ఇస్తాం. ఆ శోభరాజుకు భయపడి రోజు చస్తూ బతికే కంటే అన్యాయాన్ని ఎదిరించి చావడం బెటర్. మొత్తానికి మమ్మల్ని చంపడానికే కంకణం కట్టుకున్నారన్నమాట. ఇప్పుడు మాత్రం ప్రాణాలతో ఉన్నారా? చస్తూ బతుకుతున్నారు. దయచేసి స్వార్థం చూసుకోకండి. ఈ రోజు నుంచి పోరాడండి. హలో బాస్. బోస్, ఏమిటక్కడున్నావు? ముందుకురా. పర్వాలేదు, ఇక్కడే ఉంటాను. ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు? ఏ బోస్ కూడా ఈ ఏరియావాడేగా? వీళ్ళన్నా రఘు ఉన్నాడే. శోభరాజుకి చెంచాగాడు. మా అన్నయ్య గురించి ఏమన్నా అన్నామంటే పొడి చేస్తాను. అబ్బులు, బోస్కు వాళ్ళ అన్న మీద ఎంత ప్రేమ ఉందో చూసావా? ప్రేమ గురించి నువ్వు మాట్లాడకరా. 5 రూపాయలు ఇవ్వలేదని మీ అన్నయ్య చెవి కొడుకున్నాడు. నువ్వు ఫీల్ అవ్వకు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? ఇందులో ఒక్క సంతకం పెట్టండి. సంతకం పెట్టారంటే ఆ శోభరాజు అంతా చూడొచ్చు. ప్లీజ్ ఒక్క సంతకం దయచేసి ఎవరైనా పెట్టండి. నేను పెడతాను సార్. గుడ్. ఇదిగో
ఇందులో సంతకం పెట్టు. ఒరే అవినాష్, నీకేమైనా పిచ్చి పట్టిందా? కూర్చోరా. వదులు, నాకు తెలిసే పెడుతున్నాను. అనవసర విషయాలని మనకు వద్దురా. అన్నయ్య, ఏంటి అనవసరం? ఆయనకి మాత్రం అవసరం, మనకు అవసరంగా చెప్తున్నారు, అర్థం చేసి. నేనున్నాను, భయపడకు. వాడుంటాడు, సంతకం పెడితే వీడుంటాడని. ఒరే నా మాట వినరా. బాబు, మనం లేని వాళ్ళం, తలంచుకునే బతకాలి. లేని వాళ్ళైతే పిరికి వాళ్ళగా బతకాలా? పెద్ద కవిత చెప్తున్నారా? హలో, ఎవరా రాణి వచ్చేది? తమాషాలా? ఏమండి వెళ్ళకండి ప్లీజ్, నేను చెప్పేది ఏమండి. అమ్మో, పట్టుకుంటే బీడి తాగి పట్టుకోవచ్చు. పదండ్రా. ఏమండి నా మాట వినండి, వెళ్ళిపోకండి ప్లీజ్, నా మాట వినండి. అన్నయ్య ప్లీజ్, ఏమండి మాత్రం వదిలేసి మనం వెళ్దాం. ఏమండి అటు ఇటేద్దాం. చూడు, నేను ఇలాగ మాట్లాడాను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నువ్వు వెళుతున్నది రాంగ్ రూట్. ఇది నీకు అనవసరమైన మాట. నాకు సంబంధించి నేను సరైన రూట్ లోనే పెడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. హేయ్, నీ మాటలు విని ఆ శోభరా చెడ్డ పనులు చేయడం మానేస్తాడా? నీ విషయం వాడికి తెలిసింది, ముందు నిన్ను లేపేస్తాడు. జాగ్రత్త. ప్రాణం గురించి నాకు భయం లేదు బాస్. భయపడకొద్ది వాడు రెచ్చిపోతున్నాడు. వాడిని ఎదిరించే ధైర్యం లేక అందరూ చస్తూ బతుకున్నారు. హలో, నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నావు? ఈ ఏరియా వాళ్ళ కోసమా? ఒక్క రాయి పడినందుకే వెనక ముందు ఆలోచించకుండా అందరూ పారిపోయారు. రేపు నీకు శోభరాజ్ వల్ల ఏదైనా అపాయం ఏర్పడిందనుకో, ఎవ్వరు నీ కోసం రారు. చెప్తున్నా. నన్ను కాపాడుకోవడం నాకు ముఖ్యం కాదు. అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరించాలి, అంతే. నువ్వేంటో నాకు తెలియదు. నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరైనా నా జోలికి వస్తే వదలను. బాగుంది, కానీ నీలానే ఉండలేను బాస్. పుట్టేం బతికం చచ్చామనేది కాదు జీవితం. అద్దాన్ని చూసేప్పుడు మన మొహాన్ని మనమే చూసి సిగ్గుపడేలా ఉండకూడదు. ఇదే బస్సు నీతో వచ్చిన గొడవ. ఏదో ఒక నీతి బదులు చెప్తావు, అది 2 రోజుల వరకు నా బుర్రలో తిరుగుతూనే ఉంటుంది. నువ్వు మంచివాడివి, నీ మంచి కోసమే చెప్తున్నాను. ఎందుకు ఈ గొడవలో తలదూరుస్తున్నావు? ఆ శోభరాజ్ పరమ దుర్మార్గుడు. వస్తాను. హే, నీకు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వు మా నాన్నగారిలాగే మాట్లాడుతున్నావు. బాయ్.